విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైనటువంటి గాదె సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కుమారుడు ఆచూకీ తెలియచేయాలంటూ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తరువాత దానికి అనుబంధంగా తన కుమారుడు మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ హైకోర్టులో కొనసాగుతుండగానే 2 రోజుల క్రితం విజయలక్ష్మి తనకు అవగాహన లేకపోవడం వల్లే సిబిఐ ఎంక్వైరీ కోరానని, దానికి సంబంధించినటువంటి పిటిషన్ను విత్డ్రా చేసుకోవడానికి అనుమతించాలంటూ హైకోర్టును అభ్యర్థించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మీరు ఎందువల్ల ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నారో తగిన కారణాలు తెలియజేయాలంటూ ఆ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి పిటిషన్ విషయంలో పూర్తి వివరాలతో సమర్పించాలంటూ ఈ కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి నుంచి కూడా సాయికృష్ణ అదృశ్యమయ్యాడన్నప్పటి నుంచి కూడా ఆమెకు న్యాయ సహాయం అందిస్తున్నటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ప్రతినిధుల బృందం తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో సాయికృష్ణ లాకప్ డెత్ గురైన తర్వాత దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజీల అంశంలో కానీ, లేదంటే స్వర్గపురి శ్మశాన వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీల అంశంలో కానీ మొదటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి ఈ న్యాయవాదుల ప్రతినిధుల బృందం, దానితో పాటు విజయలక్ష్మి సోదరి సాక్షాత్తు సాయికృష్ణకు చిన్నమ్మైనటువంటి కనకదుర్గ, ఆమె కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెప్తున్నది అంటే ఇప్పుడు వారి దగ్గర నుంచి వకాలత్ తీసుకుని వేరే లాయర్లు పెట్టుకోవడానికి విజయలక్ష్మి ప్రయత్నిస్తున్నా, మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో సాయికృష్ణ డెడ్ బాడీ లభ్యం కాని విషయంలో ఇప్పటికీ కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి విచారణను వాళ్ళు తప్పుపడుతూనే ఉన్నారు. అంటే డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల సమక్షంలో ఉండేటువంటి సిట్ అధికారులు ఒక పోలీసు కేసు విచారణను ఆయన అండర్లో పనిచేసేటువంటి డీజీపీ అండర్లో పనిచేసేటువంటి పోలీసు అధికారులే విచారణ చేయటం అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులు, విచారణ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇరువురు పోలీసులే కావడంతో వారి మధ్య ఒక బ్రదర్హుడ్ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఈ కేసులో పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేయాలని మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంటే దీనికి సంబంధించి 2006లో సిఆర్పిసి అమెండ్ అయింది. దాని ప్రకారం బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 196(2) ప్రకారం ఎవరైనా లాకప్లో డెత్ అయినా సరే, డిసపియరెన్స్ అయినా దానికి సంబంధించి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలన్నది మ్యాండటరీ. దాని ప్రకారంగానే మేము కోరుతున్నాం. అది కాకపోయినా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోవటం, ఈ సీసీటీవీకి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించి స్టేట్లో స్లాట్ అనేటువంటి ఒక కమిటీ ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి డిస్టిక్కి కూడా 3 మెన్ కమిటీ ఒకటి ఉంటుంది. కలెక్టర్, అలాగే కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అలాగే పోలీస్ కమిషనర్, వీళ్ళ ముగ్గురు కూడా దీనికి సంబంధించినటువంటి కమిటీగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. వీళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ప్రతి నెల కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను, మిగతా సీసీటీవీ కెమెరాలు వీటన్నిటిని కూడా పర్యవేక్షించి వాటికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రతి నెల కూడా స్టేట్ కమిటీకి అప్డేట్ చేయాలి. కాబట్టి ఈ క్రమంలో 1 సంవత్సరం పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయిందంటూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి సిట్ అధికారులు ఇప్పటి వరకు ఆ కేసులో అరెస్టు చేసిన వారి దగ్గర నుంచి కానీ, లేకపోతే సాక్షుల వద్ద నుంచి కానీ 164 స్టేట్మెంట్ కూడా వాళ్ళు నమోదు చేయలేదు. కాబట్టి ఈ కేసులో పూర్తిగా న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం అయితే లేదు. కానీ ఏదైనా ఒక లాకప్ డెత్ జరిగినప్పుడు భవిష్యత్తులో ఇటువంటివి పూర్తిగా పునరావృతం కాకుండా దాన్ని ఎదుర్కొనే భాగంగా న్యాయవాదుల ప్రతినిధులు, అంటే ఎవరైతే మానవ హక్కుల కమిషన్ దాంట్లో భాగంగా న్యాయవాదులుగా ఉన్నటువంటి బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వారందరూ కూడా మేము ఈ ఒక్క కేసే కాదు, ఇటువంటి కేసులు పునరావృతం అవ్వకుండా మేము దీనిపై ప్రతిఘటిస్తూనే ఉంటాం. ఒకవేళ సిట్ అధికారులు పూర్తిగా న్యాయం చేయలేని పక్షంలో మేము మళ్ళీ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తిరగతోడి న్యాయ పోరాటం చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే సాయికృష్ణ చిన్నమ్మైనటువంటి అడ్వకేటు కనకదుర్గ కూడా, ఆమె కూడా విజయలక్ష్మిపై, అంటే సాయికృష్ణ తల్లినట్టు విజయలక్ష్మి అనారోగ్య పరిస్థితుల్లో ఉంది, ఆమె యొక్క పరిస్థితిని బట్టి ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారేమో, వాళ్ళెవరో కూడా త్వరలో బయట పెడతామంటూ ఆమె కూడా మీడియా దగ్గర తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అతని డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు దొరకకపోవటం, సాయికృష్ణ కేసులో నిందితుడిగా ముద్దాయిగా ఉన్నటువంటి సస్పెండెడ్ సీఏ నాగరాజును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే క్రమంలో తాత్సారం జరుగుతుంది. అంటే కోర్టులో జరుగుతున్నటువంటి వాయిదాల నేపథ్యంలో
ఈ కేసుకు సంబంధించి మొదట్లో విజయవాడ జిల్లా కోర్టు ఆయన పోలీస్ కస్టడీకి తీసుకోకుండా ఓన్లీ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంచి జైలు అధికారులు అదేవిధంగా నాగరాజుకు సంబంధించినటువంటి న్యాయవాదుల సమక్షంలోనే ఈ కేసును విచారించాలి, ఆయనపై విచారణ చేపట్టాలి, ప్రతి అంశాన్ని కూడా వీడియో ఫుటేజ్ ఆడియో ఫుటేజ్ మొత్తం కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి కొన్ని షరతులు విధిస్తూ వారిని కస్టడీకి కోరినటువంటి సిట్ అధికారులకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ విధంగా చేస్తే ఈ కేసులో పూర్తి వివరాలు మేము రాబట్టడానికి వీలుండదు. నేరం జరిగిందంతా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి నిందితుడిని మేము అక్కడికి తీసుకెళ్లే విచారణ చేయాలి కాబట్టి విజయవాడ కోర్టుకు సంబంధించినటువంటి నిబంధనలు సవరించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టు కూడా సేమ్ ఇదే విధంగా అంటే ఆయన ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి విచారించండి, మిగతా సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కూడా ఉంచి విచారించాలంటూ వాళ్ళు కోరటంతో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఇప్పటి వరకు కూడా సాయికృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీ విషయంలో నాగరాజు నోరు విప్పలేదు. మొదట ఈ కేసుకు సంబంధించి తానే నేరం చేశారని అంగీకరించి అరెస్ట్ అయినా తర్వాత తనకు ప్రాణహాని ఉందంటూ ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యి వాయిదాలో న్యాయమూర్తి ముందు అతను చెప్పడంతో తాజాగా న్యాయమూర్తి ఈ రకమైనటువంటి నిబంధనలు విధించడం జరిగింది. అయితే దీన్ని కూడా హైకోర్టు కూడా ఇదే రకమైనటువంటి నిబంధనలు అమలు చేయాలని చెప్పి సూచించడంతో తాజాగా సుప్రీంకోర్టులో సిట్ మరొక పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు కూడా సవరించాలని కోరుతూ దీనికి సంబంధించినటువంటి విచారణలో నాగరాజు తరపు న్యాయవాదులు కూడా కేవియట్ దాఖలు చేశారు. తమ వాదనలు విన్న తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన తరపు లాయర్లు వాదించినటువంటి నేపథ్యంలో ఈ కేసు విచారణను ఈ నెల 23వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇప్పటి వరకు కూడా సాయికృష్ణకి సంబంధించినటువంటి ఈ కేసులో అతని డెడ్ బాడీ కానీ ఎముకలు కానీ లేదా బూడిద కానీ దొరకకుండా పోవడంతో అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో నాగరాజును ప్రశ్నిస్తేనే పూర్తి వివరాలు బయటపడతాయనుకుంటే ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, నాగరాజు స్నేహితుడైనటువంటి సురేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సినిమాటిక్ రూపంలో ఒకే ఆన్సర్ చెప్పడం, వాళ్ళెవరు కూడా విచారణకు సహకరించకపోవడం సిట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో తాజాగా నాగరాజుకు సంబంధించినటువంటి రిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక 3 నెలల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే అతనికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి నాగరాజుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వాలనుకున్న దానిపై కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నా తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాత్రం సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ను విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఏంటన్నది అయితే మాత్రం పూర్తిగా తెలియరాలేదు. వీటికి సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు సమర్పించాలని చెప్పి హైకోర్టు ఈ కేసులో వాయిదా వేసినటువంటి నేపథ్యంలో విజయలక్ష్మి ఎందువల్ల ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు అంటే న్యాయవాదులు జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెబుతున్న దాని ప్రకారం ఖచ్చితంగా BNSS Act 190 Act of 2 ప్రకారం లాకప్ డెత్కు సంబంధించినటువంటి విషయంలో లేదా లాకప్లో డిజపేర్ అయినటువంటి విషయంలో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్నటువంటి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతుంది. మరి ఆవిడ విత్డ్రా చేసుకున్నా సరే మేము ఈ కేసులో సిట్టు పూర్తి న్యాయం చేయకపోతే తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామంటూ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకంగా మారింది. వాళ్ళు సిట్టు విచారణకు సంబంధించి అనుకూలంగా ఒకవేళ తీర్పిస్తే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పటికే తాత్సారం అవుతున్నటువంటి క్రమంలో ఈ కేసు నీరుగారిపోయే పరిస్థితి ఉందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నటువంటి మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.